హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. అంతలో అదృష్టం వలన ఈ పాపాత్ముడు నా కంటి ముందు పడ్డాడు. ఇప్పుడు వీడిపై సీతాపహరణ రూపమైన క్రోధాన్ని విడిచిపెడతాను. ఇది అసలు సంగతి. సీత దుఃఖం జ్ఞాపకం రాకపోతే రావణుని యందు కూడా రామచంద్రమూర్తికి వాత్సల్య దృష్టే. అటువంటి రావణునకు ముందుగా సుగ్రీవుడు అడ్డు వచ్చాడు. సుగ్రీవ సంహారం కోసం రావణుడు వజ్రతుల్యమైన బాణప్రయోగం చేశాడు. ఆ బాణం క్రౌంచ పర్వతాన్ని శక్తి ఛేదించినట్లు సుగ్రీవ వక్షస్థలాన్ని ఛేదించింది. సుగ్రీవుడు నేలపై పడిపోయాడు. వెంటనే గజగవాక్షాదులందరూ సుగ్రీవ కాయానికి కాపుగా నిలిచారు. రావణుడు వారిని బాణాలతో ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్ళు రాముని శరణు కోరారు. రామచంద్రమూర్తి ధనస్సును తీసుకొని బయలుదేరాడు. ఇంతలో లక్ష్మణుడు అడ్డు వచ్చి, ఈ నీచుణ్ణి నేను చంపుతాను, అనుజ్ఞనెయ్యండి అన్నాడు. సరే వెళ్ళు, వాడు మహావీరుడు, రణమందు అద్భుత పరాక్రమం ఉన్నవాడు. నువ్వు జాగ్రత్తగా వాడి లోపాలను తెలుసుకో, నీ లోపాన్ని కప్పుపుచ్చుకో, సావధానుడువు కా అని ఉపదేశించాడు. కన్ను ధనస్సు ఒక్కటి చేసి నిన్ను నీవు కాపాడుకో. లక్ష్మణుడు అన్నగారికి అభివాదం చేసి బయలుదేరాడు. ఇంతలో ఏనుగు తొండాల వంటి చేతులు భయంకరమైన ధనస్సు, ఏనుగు తొండం నుండి నీటిని చిమ్మినట్లు బాణాలను వెరజుమ్ముతూ ఉంటే వానర వీరులు శరీరాలు చీలిపోతున్నాయి. ఈ స్థితిని హనుమంతుడు చూశాడు. ఆ రథం దగ్గరకు వచ్చాడు. కుడి చేతిని చాపి ఆ రథాన్ని ఒక్కసారి ఆపి, నువ్వు దేవదానవ యక్షగంధర్వ రాక్షసుల చేత అవ్యధుడవు, కాని వానరేభ్యస్తుతే భయం, నీ ప్రాణాలకు వానరుల వలననే భయం. ఏషమే దక్షిణో బాహు పంచశాఖా సముద్యతః విధమిష్యతే దేహ అద్భుతాత్మానం చిరోషితం. ఇదిగో ఇది నా కుడి చేయి, 5 వ్రేళ్లు ఉన్నాయి. ఒక్క గ్రుద్దుతో నీ శరీరం చాలా కాలం నుండి ఉంటున్న భూతాత్ముడిని, జీవుణ్ణి బయటకు పంపుతాను. అది భూతేశుని అంశ. అందుకలా మాట్లాడుతున్నాడు. రావణునికి కోపం వచ్చింది. స్వామి సామర్థ్యం ఎంతో చూడాలనుకున్నాడు. తొందరగా కొట్టు, రావునిపై ముష్టిఘోతం చేసిన వాడు అనే స్థిరకీర్తిని పొందు. నీ విక్రాంతిని చూసి ఆ తరువాత నిన్ను నాశనం చేస్తాను అన్నాడు రావణుడు. అంటే స్వామి అరచేతితో రావణ వక్షస్థలం మీద ఒక్క చరుపు చరిచాడు. ఆ దెబ్బకు చాచాలచా ముహూర్తహో చలించిపోయాడు. నిలద్రొక్కుకోలేనంతగా చలించాడు. చాలాసేపటికి స్థిరపడ్డాడు. సిద్ధఋషి దేవగణాలన్నీ ఆశ్చర్యపడ్డాయి. రావణుడు కూడా సాధు వానర వీర్యేన శ్లాఘనీయోసిమేరుపు శవాశ్వానర, నా శత్రువు కూడా శ్లాఘింపదగినవాడే అని ప్రస్తుతించాడు. కానీ నీ సామర్థ్యాన్ని చవి చూడకుండా ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావు అంటే నా పరాక్రమాన్ని ప్రస్తుతించడం కూడానా? ఇది చిన్న దెబ్బ అయ్యింది. లేకపోతే నా మస్తుగతానికి నీవు యమలోకానికి వెళ్ళి ఉండవలసినదే. అంటే రావణునికి కోపం వచ్చి ఆయన స్వామి వక్షస్థలంపై పిడికిలి బిగించి కొట్టాడు. ఆంజనేయ స్వామి విహ్వలుడయ్యాడు. అంతలో రావణుడు రథాన్ని మరల్చుకొని సేనాధిపతి నీలుని మీదకు వెళ్ళాడు. వారి మధ్యలో తీవ్ర యుద్ధం జరిగింది. 7 బాణాలను ఒకేసారి ప్రయోగించి నీలుని వక్షస్థలాన్ని కొట్టాడు. నీలుడు మహాశైలాగ్రహాన్ని బెల్లగించి రావణుని మీద విసిరాడు. రావణుడు ఆ శిలను మధ్యలోనే పిండి చేశాడు. బాణవర్షాన్ని కురిపిస్తున్నాడు. అంతలో నీలుడు తన రూపాన్ని సంకోచింపచేసి ధ్వజాగ్రం మీద నిల్చున్నాడు. ఆ చేష్ట చూస్తే రావణునికి కోపం వచ్చింది. జెండా చివరనున్నవాడు మరుక్షణంలో ధనస్సు చివర నిలబడ్డాడు. ధనస్సు చివరన్నవాడు అక్కడ పట్టుకోబోతే రావణ కిరీటం మీద ఉన్నాడు. అక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడకు లంఘిస్తూ ఉంటే ఆ లాఘవనాన్ని చూసి హనుమంతుడు ఆశ్చర్యపోతున్నాడు. లక్ష్మణుడు ఆశ్చర్యపోతున్నాడు. రాముడు ఆశ్చర్యపోతున్నాడు.
చివరకు రావణుడే ఆశ్చర్యపోతున్నాడు, ఏమిటి ఈ లాఘవం అని. చివరకు ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. లాఘవాన్ని మాయారూపంగా ప్రదర్శింపగలిగితే కలిగావు కానీ ఇప్పుడు నీ జీవితాన్ని రక్షించుకో అంటూ ఆగ్నేయాస్త్రం ప్రయోగం చేస్తే అది నీలుని వక్షస్థలాన్ని కొట్టింది. దానివలన దహింపబడుతున్న వాడై నేల మీద పడిపోయాడు. అగ్నిపుత్రుడు కనుక తండ్రి మహత్యం వలన తన తేజస్సు వలన తట్టుకొన్నాడు. మోకాళ్లతో నేల మీద పడ్డాడు. ప్రాణాలు పోలేదు. ఆనందంలో రావణుడు రథాన్ని లక్ష్మణుని వైపు మళ్లించాడు. రాక్షసరాజా, వానరులను కాదు నీవు నిరోధించటం, నాతో రా అని రావణుని యుద్ధానికి ఆహ్వానించి భయంకరంగా జయఘోష చేశాడు లక్ష్మణుడు. అదృష్టం వలన నా దృష్టిలో పడ్డావు. నా బాణ మార్గంగా నువ్వు మృత్యుదేశాన్ని పొందుతావురా అంటూ రావణుడు ఆహ్వానించాడు. నీ వీర్య బలాక్రమాల్ని నేనెరుగుదును. ఆత్మ ప్రశంస మాని సరచాపాలకు పనిపెట్టు అని లక్ష్మణుడు కవ్వించాడు. యుద్ధం ప్రారంభించారు. బాణవర్షం కురుస్తోంది. ఒకరి బాణాలనొకరు ఖండిస్తున్నారు. 3 బాణాలతో రావణ ధనుస్సును లక్ష్మణుడు విరిచాడు. తీవ్ర బాణాలతో వేధించాడు. ఒళ్ళంతా రక్తమాంసం. లక్ష్మణ బాణాలు చీలుస్తున్నాయి. అందుకని సాక్షాత్తు బ్రహ్మదత్తమైన శక్తిని గ్రహించి ప్రయోగించాడు. అది పొగలేని అగ్నిలా జ్వలిస్తోంది. అది మీదకు వస్తుంటే లక్ష్మణుడు ప్రయోగించే బాణాల్ని అందులో దహించుకుపోతున్నాయి. అది లక్ష్మణస్వామి భుజం మధ్యన తాకింది. లక్ష్మణుడు విహలుడై నేల మీద పడిపోయాడు. అప్పుడు విహలుడై పడిపోయిన లక్ష్మణస్వామిని లంకకు తీసుకుని పోవటం కోసం గబగబా రథం దిగి వచ్చి 2 చేతులతో లేవదీయబోయాడు రావణుడు. కానీ హిమవంతుడు, మేరువు, మందరుడు, 3 లోకాల దేవతలు ఎవరు వచ్చినా యుద్ధభూమిలోని ఆ లక్ష్మణ శరీరాన్ని బాహువులతో లేపడం సాధ్యం కాదు. బ్రహ్మమైన శక్తికి వక్షస్థలంలో కొట్టడం వరకు సాధ్యమైంది. విధ్వంసను ఇలా ఆలోచించి లేపటం సాధ్యం కాదు. అటువంటి స్వరూపాన్ని కదిలించి తీసుకుని వెళ్ళటం కోసం రావణుడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. సాధ్యం కావటం లేదు. ఎందుకంటే అధీనం వైష్ణవ భాగం మనూష్యం దేహమాస్థితం వైష్ణవాపద భాగం అనుమానుష దేహమందున్నది కనుక ఆ సమయంలో ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చాడు. పిడికిలు బిగించి ఒక్క గుద్దు గుద్దాడు. అంతే. ఆ ప్రహారంతో రావణుడు మోకాళ్ళ మీద కొల్లబడిపోయాడు. చలించిపోయాడు. నోట్లోంచి, కళ్ళల్లోంచి, చెవుల్లోంచి రక్తం కారింది. మూర్ఛితుడై అక్కడే ఉండిపోయాడు. ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామిని భుజాల మీద వేసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకలా అయింది? ఆంజనేయ స్వామి శత్రువు కాడు, సుహృతు, భక్తి కలవాడు. అందుకని శత్రువులకు కదల్పలేని లక్ష్మణ స్వరూపం లఘువత్వాన్ని పొందింది. తెలివి పొందాడు. విశల్యుడయ్యాడు రావణుడు. అచింత్యమైన విష్ణుభాగం తన్ను సాధనావస్థయందు స్మరిస్తూ ఉంటుందిట. అందుకని బరువయ్యాడు. ఆ స్థితిని గమనించిన రాముడు రావణుడిని తరుముతున్నాడు. ఆ స్థితిలో హనుమంతుడు చూసి, రామచంద్ర, నా భుజారోహణం చెయ్యండి, రావణుడు రథస్థుడై ఉన్నాడు అని రామచంద్రుని తనపై అధిరోహింపజేసుకున్నాడు. రామచంద్రమూర్తి వజ్రసముద్భూత ధ్వనిలా ధ్యాయశబ్దం చేశాడు. రావణుని తిపస్ట్రా అని పిలుస్తున్నాడు. రావణుడు రాముణ్ణి ఎదుర్కొన్నాడు. యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. రామబాణాలతో రావణుడు విహలుడవుతున్నాడు. ఆ సమయంలో అర్ధచంద్ర బాణంతో సూర్య తేజస్సుతో ఉన్న రాక్షస రాజకిరీటాన్ని రాముడు ఛేదించాడు. అది అస్తమయ సూర్యంలా నేల మీద పడిపోయింది. ఇది రావణ కిరీటభంగం స్వర్గ. అటువంటి రావణ్ణి శ్రీరామచంద్రుడు, వెళ్ళు, అనుజ్ఞిస్తున్నాను, యుద్ధంలో మర్దింపబడ్డావు. రాత్రించరా రాజా, రాత్రి లంకలో విశ్రాంతి తీసుకో, ఊపిరి పీల్చుకుని రథంతో ధనస్సుతో తిరిగిరా, అప్పుడు రథస్థుడివై నా బాణాల్ని చూద్దువుగాని. రావణుడు అవమానంతో లంకాప్రవేశం చేశాడు. ఆనాడు దేవతలు, అసురులు, భూగణాలు, దిక్కులు, సాగరుడు, మహోరగులు, భూమిలో నీటిలో తిరిగే ప్రాణులు అందరూ
ఆనందాన్ని అనుభవించారట. రామబాణ ప్రభావానికి రావణుడు భయపడిపోయాడు. ఇంకా ఆ బాణం తనను తరుముకుని వస్తున్నట్లే భయపడుతున్నాడు. శ్రద్ధ తరుముతున్న పాముల, సింహం తరుముతున్న ఏనుగులా వణుకుతున్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. పూర్వం నాచే ఏ తపస్సు తప్పింపబడిందో ఆ తపస్సంతా నిష్ఫలమైంది. మహేంద్రునితో యుద్ధం చేసినా నేను మనిషి చేతిలో పరాజితుడయ్యాను. ఇదంతా బ్రహ్మవాక్య ఫలం. మనుష్యేభ్యో విజానిహ్యో భయం త్వమితి. దేవదానవులందరి వలన అవ్యద్యత్వాన్ని కోరిన నేను మనుషుల వలన కోరలేదు. వేదవతి చేత శపింపబడ్డాను. ఆమెయే ఈ పూజ్యురాలు జనకపుత్రి సీత అయ్యింది. పార్వతీదేవి శపించింది. నందీశ్వరుడు శపించాడు. రంభ శపించింది. వరుణకన్య పుంజికస్థల శపించింది. ఋషులు శపించారు. వారి మాటలు మిథ్య కావు. సరే, రాక్షసులందరూ గోపుర మర్ధములనందుండి కాపలా కాయండి. దేవదానవ దర్పహంతకుడు అసమానుడు. కానీ ఏం లాభం? బ్రహ్మసహోపోతుడై నిద్రపోతూ ఉంటాడు. సరే, కుంభకర్ణుని నిద్రలేపండి. సుఖం స్వపతి నిశ్చిత. ఇంత జరుగుతూ ఉంటే సుఖనిద్రపోతున్నాడు. ఆ నిద్రకు లెక్కలేదు. లేపకపోతే 9 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు అలా నిద్రపోతూనే ఉంటాడు. మంత్ర ఆలోచన చేస్తున్న రోజుల్లో పడుకున్నాడు. 9 రోజులైంది అంటే రామచంద్రమూర్తి దర్భాసైనం చేసే రోజుల్లో పడుకున్నాడన్నమాట. వాడిని లేపండి. సీతే గ్రామ్య సుఖే రతః. ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు. అది గ్రామ్య సుఖం. దాని అధిష్టం వాడికి లేపండి. వాడు లేస్తే నాకు బాధ ఉండదు. సరే, రాక్షస సేవకులందరూ కుంభకర్ణ నివాసానికి వెళ్ళారు. మాంసశోణిత భోజనాలు, గంధమాల్యాదులు, ఇతర భక్ష్యాలు అన్నీ పుచ్చుకుని ఆ గుహలో చేరారు. వాడి నిశ్వాసకే ఎగిరిపోతున్నారు. భయంకరంగా ఉన్నాడు. నాసాపుటాలు పాతాళ గుహల్లా ఉన్నాయి. ఒళ్ళంతా మాంస రక్త వాసనలు వస్తున్నాయి. తింటూ నిద్రపోతాడు. పర్వతం లాంటి మాంసాన్నాలు, మృగమనీష వరాహాలు కాల్చి వాడి రూపంగానే రక్త కుంభాలు వాటి దుర్గంధాదుల నుండి తప్పించుకొనడానికి వీళ్లకు చందనాదులు అన్నీ మోసుకు వెళ్ళారు. ముద్గరాలతో ముసలాలతో పూడుస్తున్నారు. వాడి కటిగా నిశ్వసిస్తే అక్కడ ఉండలేకపోతున్నారు. జుట్టు పట్టుకు వేలాడుతున్నారు. చెవులు కొరుకుతున్నారు. 100 కొలది నీటి కడవలు చెవుల్లో పోస్తున్నారు. వాడు స్పందించటం లేదు. ఏనుగుల్ని శరీరం మీదకు ఎక్కించారు. ఏదో పురుగు శరీరం మీద ప్రాగినట్లయి తోసేస్తున్నాడట. చివరకు తెలివి వచ్చింది. ఆవలించాడు. ఆ ముఖం బడబా ముఖంలా ఉంది. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. వరకు ధన్యవాదాలు.